మొన్న మా ఆడపడుచు వాళ్ళ గృహప్రవేశానికి మాకు బట్టలు పెట్టిందండి. బట్టలు పెట్టింది. ఆ శారీ చూపిస్తాను నేను. అందరికీ బ్రదర్స్‌కి ఏమో పంచెలు అలా తీసుకుందనమాట. ఆహ్, షర్ట్స్, పంచెలు అదే రామరాజు కాటన్స్‌లో వస్తాయి కదా! సేమ్ అవి. అవి తీసుకుంది. మాకేమో అందరికీ ఇవి తీసుకుందనమాట. వదిన, మరదళ్ళకి. ఆహ్, ఆహ్, ఇదిగోండి ఇది. దీంట్లో మాకు అందరికి తీసుకున్న కలర్స్ లో నాకు నేను చూసి ఇది తీసుకున్నాను. నాకు రెడ్ అంచు బాగా అనిపించింది. అన్ని శారీస్ ఉన్న వాటిలాగే అనిపించింది కాబట్టి ఇంకా ఈ కలర్ తీసుకున్నాను అనమాట. బాగుంది. కానీ అన్ని చీరలు వెయిట్ ఉన్నాయండి. మళ్ళీ వెయిట్ వస్తున్నాయి ఏంటో చీరలు. ఈ బనారస్ అని అవని ఇవని ఏదో మళ్ళీ వెయిట్ వస్తున్నాయి కదా, వెయిట్ ఉంటున్నాయి చీరలు. ఇదిగోండి పళ్ళు ఇలా వచ్చింది. బ్లౌజ్ ఇది ఇలా వచ్చింది. తర్వాత బాగుందండి, నచ్చింది. కానీ మళ్ళీ చీరలు ఏంటో లైట్ వెయిట్ ఉన్నాయి అనుకుంటే బనారస్ శారీస్ అని ఏవో మళ్ళీ చాలా వెయిట్ అనిపిస్తా ఉన్నాయి పట్టుకుంటే శారీస్. ఇలా ఇది ఎలా ఉంది చెప్పండి, బాగుంది కదా. మాకందరికి ఇవే తీసుకుందండి. వాళ్ళ బ్రదర్స్కి ఏమో అన్ని పంచెలు అవి షర్ట్స్ తీసుకుంది. మాకేమో ఇవి తీసుకుంది అనమాట. బాగుంది శారీ, కుట్టించుకోవాలి. తర్వాత ఈ శారీ ఎలా ఉందో చెప్పండి. ఈ శారీ నేను ఎప్పుడో తీసుకున్నానండి, కట్టుకున్నాను అనుకున్నాను కానీ కట్టుకోలేదు. ఎలా తెలుసు మీకు అనుకుంటున్నారా? మీకున్న శారీస్లలో ఏవి కట్టుకున్నారో ఏవి కట్టుకోలేదో మీకు ఏం తెలుసండి అని మీరు అనుకోవచ్చు. పెద్దగా ఏం లేవులేండి శారీస్, కానీ కొన్ని ఉన్న వాటిలలో ఇది కట్టుకున్నాను అనుకున్నాను. ఆ రోజు నాకు ఇవాళ గుర్తొచ్చింది. ఓకే, నేను ఎటైనా వెళ్ళేటప్పుడు కట్టుకుందాం అనుకుని పక్కన పెట్టాను కదా, ఇది కట్టుకోలేదు అని అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ మీ ఇళ్లలో పెద్దవాళ్ళు కూడా ఎంతమంది ఇలా చేసి ఉంటారో నాకు తెలిస్తే లైక్ల ద్వారానైనా చెప్పండి, లేదంటే ఆ కామెంట్స్ ద్వారానైనా తెలియజేయండి. మనం ఇక్కడ చెక్కుతాం కదండి, చెక్కే దగ్గర నేను ముడి వేస్తాను. అది ఎందుకు వేస్తానంటే పెద్దవాళ్ళని చూసేదాన్ని నేను, మా అమ్మని చిన్నమ్మని వీళ్ళని చూసేదాన్ని అనమాట. చీరలు కట్టుకునేటప్పుడు వాళ్ళు చెక్కేది. దానికి రీజన్ ఉందండి. వాళ్ళు ఎంత టాలెంట్ చూడండి. చాలా అసలు తెలివితేటలు ఉన్నవాళ్ళు అప్పుడు నిజంగా. ఎందుకంటే అప్పుడు ఈ ఫాల్స్ వేసుకునే ఉండేవి కాదు. కింద ఫాల్స్ వేసేవి ఉండేవి కాదు. ఉల్టా పల్టా ఎటు తర్వాత చెక్కుడు ఎటు వస్తుంది అనేది వాళ్ళకి తెలియాలనేది. ఈజీగా ముడేసి పెట్టామంటే చెక్కుకోవడానికి, అది పట్టుకున్నామంటే ముడి చెక్కుకుంటే అయిపోతుంది. అది ఉల్టా ఉందా సీదా ఉందా ముందుకా వెనక్కి అది అవసరమే లేదు మనకి. కాబట్టి వాళ్ళని చూసి నాకు అదే వచ్చింది. ఈ రోజు ఇది ఓపెన్ చేసేసి కట్టుకుందాం అనుకుంటే అసలు ముడి లేదనమాట. ఓకే, అయితే నేను ఈ శారీ కట్టుకోలేదనేసి అనుకున్నాను. ఇది లంగావని టైప్ అండి. ఇదంతా కూడా ఈ కలర్ అంతా కూడా బాడీకి వచ్చింది అనమాట. ఇలా ఇదిగోండి ఇలా బాడీకి వచ్చింది. తర్వాత ఇది వచ్చేసి ఇలా డిజైన్ అన్ని లీవ్స్ వచ్చాయి అనమాట. చూడండి, బాగుంది, నచ్చింది. తీసుకున్నానప్పుడు ఇప్పుడు కట్టుకున్నాను. దీనికి ఏదో ఒక శారీ ఇదంతా వైట్ అది ఉంది కాబట్టి ఇంకా దీనికి ఇది మ్యాచ్ అవుతుంది. యాక్చువల్గా ఈ బ్లౌజ్ వేసుకున్నానండి. ఇది అంత నాకు దీనికి అంత మ్యాచ్ అవ్వలేదు. సరే అనేసి ఇందులో వైట్ క్రీమ్ ఉంది కదా అనేసి ఇది వేసుకున్నాను. నా శారీ ఎలా ఉందో చెప్పండి, బాగుందా? దీనికి కూడా అన్ని కుచ్చులు వేస్తే బాగుండేది కానీ ఇంకెన్నెన్ని వేయించాలండి. ఇంకొకటి, ఇంతకు ముందు నేను ఏం చేశానంటే కిందకి వెళ్ళాను, ముగ్గు పెడదామని కిందకి వెళ్ళానండి. వెళ్తే ఒక ఆమె ఈ కర్రలు పట్టుకొని వచ్చింది. ఇల్లు తుడిచే కర్రలు ఉంటాయి కదా, మాప్ స్టిక్స్, ఇది పట్టుకొని వచ్చింది. వద్దమ్మా వెళ్ళంటే ఎక్కడి నుండో అమ్మ బోనీ చెయ్యమ్మా, ఇంతవరకు నాకు బోనీ అవ్వలేదు, బోనీ చెయ్యమ్మా, కొనండి అమ్మా, ఒక్కటే కొనండి అంటే అమ్మా ఉన్నాయి ఇంట్లో, ఎందుకు వద్దు అన్నాను. ఎందుకంటే ఇంట్లో తోడడానికి ఉంది, బయట కూడా రాములు తోడడానికి ఉందండి, మెట్లు అవన్నీ కూడా. ఇంకెందుకు చెప్పండి, ప్లాస్టిక్ ఊరికేనే విరిగిపోతాయి. ఇది ప్లాస్టిక్ ఐరన్ అనుకుంటా. అయినా కూడా ఇవి కొనను, విరిగిపోతాయి ఊరికేనే అనేసి ఊరుకున్నాను. నేను ఎప్పుడు కొనను ఇవి. అయితే ఇవి అమ్మ తీసుకో అని ఇంకా నేను ముగ్గు పెడుతుంటే అసలు వదలకుండా వచ్చేసింది. నేనేం చేశాను, వద్దమ్మా వెళ్ళు అంటే అస్సలు వినట్లేదు. అక్కడే గేట్ దగ్గర ఉంది, అలాగే అడుగుతుంది అనమాట. అమ్మ ఒక్కటి కొనమ్మా, ప్రొద్దుటి నుండి బోని అవ్వలేదు, ఒక్కటి కొనమ్మా అనేసి అడిగితే అప్పుడే మా పాలబ్బాయి వెళ్తున్నాడు అనమాట. మాకు బిల్డింగ్ లో పోసే పాలబ్బాయి వెళ్తా ఉంటే ఒకటి 100 రూపీస్ ఇవ్వండి నాగరాజు గారు అనేసి అడిగితే 100 రూపీస్ ఇచ్చారు. మీకు ఫోన్ పే చేస్తానండి నేను అని చెప్పాను. ఇంక అక్కడే తీసుకొని కింద ఆమె దగ్గర తీసుకొని వచ్చానండి. ఇది
అసలు అవసరం లేకపోయినా కూడా ఇలా వెనకాల పడుతుంటారు కదా, తీసుకోక తప్పదనమాట. తీసుకొని వస్తుంటే మళ్ళీ అమ్మ ఒక కొన్ని బియ్యం పెట్టమ్మా, కొన్ని బియ్యం పెట్టమ్మా అంటది. అబ్బా ఏంటి అనేసి నేను వద్దొద్దు వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు, వెళ్ళు అనేసి చెప్తే అస్సలు వెళ్ళడం లేదండి. అక్కడే ఉన్నట్టుంది, గేట్ క్లోజ్ చేసి వచ్చి నేను ఇంట్లోకి వచ్చేసి సీసీ కెమెరాస్ లో చూస్తే ఆమె అక్కడే నిలబడి ఉంది. ఇంకా మళ్ళీ వెంటనే రైస్ తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తే అప్పుడు ఇంకా సంతోషంగా ఆమె నవ్వుతూ ఉందన్నమాట. అది విషయం. కొన్నిసార్లు మనకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా పాపం వాళ్ళు అడిగే విధానానికి తీసుకోక తప్పదు. ఏముంది, ఇది అంతా 200 చెప్పిందండి. 200 చెప్పి అమ్మ 150 అయింది, తర్వాత 120 అయింది, తర్వాత 100 రూపాయలకి ఇచ్చింది. నేను అన్నాను 80 రూపాయలు అన్నాను. కాదమ్మా అనేసి అంది. 100 రూపాయలు ఏముందండి అనేసి ఇంకా ఇచ్చేసాను అనమాట. ఇది కొన్నిసార్లు మనకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఇలా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇది నేను ఒక థంబ్నెయిల్కి ఇలా ఒక ఫోటో దిగుతాను, ఆగండి ఇలా పట్టుకొని. మీకు అర్థం కాదు ఏంటి ఇవిడ ఈ స్టిక్ ఎందుకు పట్టుకుంది అని మీరు అనుకుంటారు. జస్ట్ థంబ్నెయిల్ గురించి పట్టుకుంటాను, చూడండి. అది విషయము. ఇదండి నా శారీ ఎలా ఉంది. మా ఆడపడుచు తీసుకున్న శారీ కూడా చాలా బాగుంది. ఇంకా అవన్నీ కుట్టించుకోవాలి. ఈ రోజు వీడియోలో ఇదనమాట. ఇంకా బ్లౌజెస్ దీని గురించి చెప్పాలి నేను. ఇలా బ్లౌజ్ ఎక్స్ట్రా పెడతారు కదా వాటిలో కొని, నాకైతే ఇవి తెలియదండి. దానికి బ్లౌజ్ ఉందా పెట్టేస్తాను ఇంకా అంతే. మళ్ళీ ఎక్స్ట్రా ఈ బ్లౌజులు తీసుకోవాలి, లైనింగ్లు తీసుకోవాలి, ఇవి నాకు ఏం తెలియదు అసలు. ఎప్పుడైనా ఎవరికైనా పెట్టాలనుకుంటే వాటిలో వచ్చే బ్లౌజెస్ అవే ఇంకా పెట్టేస్తాను, ఊరుకుంటాను అనమాట. నాకైతే తెలీదు. ఇదిగోండి, ఇది ఆఫ్ పట్టు అనుకుంటాను, పర్పుల్ కలర్ వచ్చింది చూడండి, బాగుంది. ఇదండి విషయము.